మీరు చూడండి, లోకంలో కొడుక్కి ఇష్టమైంది వండుతుంది అమ్మ, పెడుతుంది. వాడు మళ్ళీ మారు అడగలేదు అనుకోండి, ఏం తెగులు, ఇంత కష్టపడి ఉండేది ఎందుకు వేసుకోవు అందో. ఏనన్నా బావులేదా, ఏమన్నా తేడాయా, ఇవాళ బాగా రాలేదా, ఏమన్నా తప్పు చేశానా, ఎంత బాధపడిపోతుందండి. ఏడు రెండో మాట వాడు వేసుకు తినలేదని, నువ్వు తినలేదే, ఏం తినొచ్చావా ఏమన్నా అని ముందు అందో. ఎరా రెండో మాట వేసుకోలేదు, బావులేదా ఇవాళ అంట. అది అమ్మ అంటే. అందుకే అమ్మ సౌందర్య లహరి. ఆమె ఆఖరి ఊపిరి పర్యంతము ఎప్పుడూ నీకు క్షేమాన్నే కోరుతుంది. తల్లికి తండ్రికి ఉన్న చిన్న తేడా కారణం చేత తల్లికి పెద్ద స్థానం ఇచ్చారు. తండ్రి సమానుడు, నేను తక్కువ కాదని కానీ, తండ్రి పనికి మాలిన వాడని కానీ, తల్లితో సమానుడు కాదని కానీ నేను ఎక్కడా మాట్లాడటం లేదని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. కానీ తల్లి తండ్రి కన్నా గొప్పది అన్న విషయం చెప్పడానికి నేను కించిత్ వెనకాడను, వేదమును నమ్మాను కాబట్టి.